Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మీడియా మిత్రులందరికీ నమస్తే. నిజంగా ఈరోజు ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అన్ఫార్చునేట్గా నిన్న సాయంత్రం ఈ న్యూస్ వినడం జరిగింది. ఆ టైంలో నేను అందుబాటులో లేను, ఒక మీటింగ్లో ఉండటం వల్ల మాట్లాడలేకపోయాను. బట్ కన్ఫర్మ్ నాకు అనిపించలేదు. అంటే ఈ మధ్య ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. అనుకోకుండా కొంతమంది బై మిస్టేక్ పోస్ట్ చేస్తున్నారా, లేక ఆకతాయిగా పోస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా అనేసి నేను అనేసుకున్నాను. సో నా ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల నేను కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయాను. ఆ తర్వాత మెసేజ్ రావడంతో నేను ఆ మెసేజ్ కూడా వేరే నాకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక తెలిసింది నిజమే అని. అరౌండ్ 7:30 అలా ఇంటికి వచ్చాక నేను అందరికీ నాకు తెలిసిన వాళ్ళు అంటే మా బ్యాచ్మేట్స్ అందరికీ కాల్స్ చేస్తే నిజమే అక్క అని చెప్పారు. సో ఆ టైంలో రాలేని పరిస్థితి. సో పొద్దున్నే వెళ్దామని పొద్దున్నే రావడం జరిగింది మేడం. ఎప్పటి నుంచి రాకేష్ మాస్టర్ పరిచయం? 2014 నుంచి రాకేష్ మాస్టర్ పరిచయం అండి. సో అంటే అతను ఒక డాన్స్ మాస్టర్గానే కాదు, కొన్ని క్లాసెస్ ఇచ్చేవారు మాకు. లైక్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ అనమాట. మాట్లాడే విధానం ఎలా, లైక్ ఒక యాజ్ అన్ యాంకర్ మాట్లాడాలంటే ఎలాగా, లేకపోతే ఒక ఫిల్మ్ మేకింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్పించేవారు. సో ఆ ఇంట్రెస్ట్తో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను ఒక మాస్టర్గా, నేను ఒక స్టూడెంట్గా కాకుండా, నేనే కాదు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. నేను అతని దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను మేడం. యాక్చువల్లీ ముక్కుసూటిగా ఉంటారు ఆయన. మనకి బయట ఆయన తెలిసేది వేరు, ఆయన వేరు. అంటే వీ నో హిమ్ వెరీ వెల్. ఎందుకంటే అతను వాళ్ళ ఫ్యామిలీ అంటే అతనికి ఎంత ఇష్టం అనేది మాకు తెలుసు. ఎన్ని విధాలుగా ఇన్ని వీడియోస్ వచ్చాయి, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఫ్యామిలీ పట్టించుకోరు, ఇలాంటివి ఎన్ని వీడియోస్ వచ్చినా మేము నమ్మం. ఎందుకంటే అతనికి ఫ్యామిలీ, మేడం గారు వైఫ్, పిల్లలు రిషిక అండ్ చరణ్ తేజ్ వాళ్ళంటే మాస్టర్కి ప్రాణం. అండ్ మాస్టర్ లైఫ్లోకి బై మిస్టేక్ అనే చెప్పాలి. ఇట్స్ ఎ ఫేట్ అని కూడా కాదు, బై మిస్టేక్ అనే చెప్పాలి. బై మిస్టేక్ ఎవరు వచ్చినా కూడా మాస్టర్ గారి వైఫ్ లక్ష్మి గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఒక్కటే అనేవారు, నా వల్ల నా లక్ష్మి బాధపడకూడదనే నేను బయట ఉన్నానమ్మా. మాస్టర్ మీరు ఇంత మంచివారు, మీరు ఎందుకు ఇంత ఇష్టపడతారు మీ ఫ్యామిలీని, ఎందుకు మీరు బయట ఉన్నారు ఎందుకు అనేసి అంటే, నేను ఏ క్షణం ఎలా ఉంటానో తెలియదు, నా దగ్గరికి ఎంతమంది వస్తారో తెలీదు. సో నాకు ఇలా ఉండడం ఇష్టం, నా స్టూడెంట్స్ నా చుట్టూ ఉండడం ఇష్టం. ఫ్యామిలీ లైఫ్లో ఇలా జరగడం కష్టం, నేను ఉండలేను. నా స్టూడెంట్స్ నా చుట్టూ లేకపోతే ఐఎమ్ లాస్ట్. సో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, వాళ్ళకి అది డిస్టర్బెన్స్. సో నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే నేను ఇలానే ఉండాలి. ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ ఇన్ మై హార్ట్ అని చెప్పేవారు. వి బిలీవ్ హిమ్ అనమాట. సో ఫ్యామిలీకి మాత్రం ఆయన చాలా వాల్యూ ఇస్తారు. అంత వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఆయనే ఆ కష్టాన్ని పడ్డారు. ఇంతకన్నా నేను ఇంకెక్కువ చెప్పలేను. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుమారు 1500కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన రాకేష్ మాస్టర్ ఇక లేరు. వైజాగ్లో ఒక 1 వీక్ షూటింగ్ తర్వాత ఆయన తిరిగి రావడం జరిగింది. తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇక్కడ స్థానిక హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారు. సో ఇప్పుడు అంటే నిన్న మార్నింగ్ ఆయనకి తన రక్త విరోచనాలు కావడంతో ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన నిన్న సాయంత్రం 5 గంటలకు కన్నుమూశారు. ఏదైతే రాకేష్ మాస్టర్ మృతి సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పవచ్చు. ఎంతోమంది ఈరోజు కొరియోగ్రాఫర్లుగా ఒక వెలుగుతున్నారంటే దానికి కారణం రాకేష్ మాస్టర్. అలాగే ఎంతోమంది డాన్సర్స్ను తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు తెరకు పరిచయం చేసిన రాకేష్ మాస్టర్ ఇక లేరు అన్న వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన స్టూడెంట్స్ కానీ అభిమానులు కానీ చాలామంది ఇక్కడ తరలి వస్తున్నారు. ప్రస్తుతం బోరబండ్లోని రాకేష్ మాస్టర్ నివాసం దగ్గర మనం ఉన్నాం. చూడొచ్చు రాకేష్ మాస్టర్ కడసారి చూపు కోసం, ఆయన చివరిసారిగా చూడటం కోసం చాలామంది ఆయన స్టూడెంట్స్ కానీ అలాగే అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ అంటే కొంత అనారోగ్య కారణాలు ఉన్నాయి, కానీ తర్వాత కోలుకొని తిరిగి ఇంటికి వస్తారు అని భావించాను తప్పితే ఇటువంటి పరిస్థితి ఇక తిరిగి రాని పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. ఇలా తమనందరినీ వదిలి వెళ్ళిపోతారని అనుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆయన వల్ల ఈరోజు ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు, ఉన్నత
స్థానాల్లో ఉన్నారో ఎంతోమంది స్టూడెంట్స్, ఎంత డాన్స్ మీద మక్కువ ఉన్న ఎంతోమంది స్టూడెంట్స్ను రాకేష్ మాస్టర్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వారికి తిండి పెట్టి ఇండస్ట్రీకి వారిని పరిచయం చేసిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అలాగే అటువంటి రాకేష్ మాస్టర్ ఇక లేరు అన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారిగా తమ గురువును చూడడానికి చాలామంది తరలి వస్తున్న పరిస్థితి. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు, అంటే ఆ 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకా చాలామంది కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ కానీ, ఆయన ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన వాళ్ళు కానీ చాలామంది తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.